హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం గార్డెన్ వేస్ట్తో, మట్టితో, బొగ్గుతో టబ్బు నింపుకుని మందార మొక్కని నాటుకుందాము. ₹100 టబ్బులో మందార మొక్కని నాటుకుందాము. డ్రైనేజీ బాగుండాలి. ఇది బొగ్గండి. మనం భోగి మంటలు వేసాం కదా, ఆ భోగి మంటలు నాటితే ఈ బొగ్గు వచ్చిందండి. ఈ బొగ్గుని ఇప్పుడు మనం మందార మొక్క నాటడానికి ఉపయోగిద్దాము. ఇది గార్డెన్ వేస్ట్. గార్డెన్ వేస్ట్ అన్ని రకాలు ఉంటాయి కదండి. ఇది మట్టి, 50% మట్టి, 30% కంపోస్ట్, 10% ఇసుక, 10% వరిపొట్టు, కొంచెం వేపపిండి కలిపామండి మట్టిలో. ఇప్పుడు ఈ బొగ్గుతో, గార్డెన్ వేస్ట్తో, మట్టితో, ఈ మూడిటితో టబ్బు నింపుకుని మందార మొక్క నాటుకుందాము. అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేస్తున్నా. ఇప్పుడు కొంచెం మట్టి పోసుకుందాము. ఇట్లా గట్టిగా ప్రెస్ చేయాలండి. మనం ఏదేసినా కానీ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. లేయర్గా వేసుకుంటూ వెళ్దాము. ఇప్పుడు బొగ్గేస్తున్నాను. ఈ బొగ్గు కానీ లేదా బూడిద కానీ మొక్కలకి బాగా ఉపయోగపడుతుందండి. ఈ బొగ్గుల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి, మొక్కకు కావలసిన పోషకాలు. అందుకని మొక్కలకి చాలా హెల్దీ అండి. బొగ్గు, బూడిద ఈ రెండు కూడా మొక్కకి చాలా బలము. అందుకని ఏది వేస్ట్ కాదండి, ఏదైనా మన మొక్కలకి పనికొస్తుంది. ఇదంతా కూడా కంపోస్ట్ అయిపోతుంది మనకి. కొంచెం మట్టి పోసుకుందాం. కొంచెం మట్టి పోసుకుంటూ రావాలి. మట్టి పోస్తేనేనండి కంపోస్ట్ అయ్యేది. ఏదైనా మట్టి కంపల్సరీగా ఉండాలి కంపోస్ట్ అవ్వడానికి. ఇప్పుడు గార్డెన్ వేస్ట్ తీసుకుందాము. ఇప్పుడు 30% వేసామండి గార్డెన్ వేస్ట్. ఫస్ట్ మొక్కని తీద్దాము, దానిని బట్టి మనం మట్టి వేసుకుందాము. ఈ మందార మొక్కను నాటుకుందాము. ఇది గోధుమ కలర్ మందారం, చాలా బాగుంటుందండి. ఈ ఫ్లవరు మధ్యలో మెరూన్ రంగు వస్తుంది, చుట్టూ గోధుమ రంగు వస్తుందండి ఈ మందార పువ్వుకి. ఇప్పుడు ఈ మొక్క తీస్తున్నా. ఇవి కొమ్మలండి. చూడండి ఎన్ని కొమ్మలు నాటాను. 6 కొమ్మలు నాటాను. 3 కొమ్మలు బాగున్నాయి. ఈ కొమ్మల్ని ఇంకా నాటుకుందాము.
మొక్కలు కదిలినాయండి, కొమ్మలు అయినా పర్వాలేదు, మనం నాటేద్దాం. ఇది రాలేదండి, తీసేద్దాం. కొమ్మల్ని పెట్టేశానండి. 3 కొమ్మలు బాగా వచ్చాయి, 2 కొమ్మలు వస్తాయో రావో తెలియదండి, అయినా కానీ ఉంచాను. రాకపోతే తీసేయచ్చు మనం. మనకైతే 3 కొమ్మలు ఉన్నాయి, 3 మొక్కలు అవుతాయి మనకి. ఇప్పుడు ఈ చుట్టూ మట్టితో నింపుకుందాం. ఇంకా ఇదంతా కంపోస్ట్ అయిపోతుందండి మనకి. గట్టిగా ప్రెస్ చేస్తున్నా. మధ్యలో మొక్క పెట్టాను. మట్టి పోస్తున్నా. ఇప్పటికి మనం అరబొచ్చి పోసామండి మట్టి. మొత్తం గార్డెన్ వేస్ట్తో బొగ్గుతోనే నింపాము. ఇప్పుడు ఈ పావు భాగం మట్టితో నింపుకుందాము. మొక్క నాటాం కదండి, మందారం. చూడండి ఎంత పచ్చగా హెల్దీగా ఉందో మొక్క. మనకి 3 మొక్కలు వచ్చాయండి, 6 కొమ్మలు వేసాను, 3 మొక్కలు వచ్చాయి మనకి. చాలండి, ఒక మొక్క వచ్చినా చాలు మనకి. మనము లేయర్గా వేసుకుంటూ వస్తున్నామండి, ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ అడుగు భాగంలో గార్డెన్ వేస్ట్ వేసాము, తర్వాత కొంచెం మట్టి పోసుకున్నాము, తర్వాత బొగ్గేసామండి. బొగ్గేసిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి పోసుకున్నాము, తర్వాత గార్డెన్ వేస్ట్ వేసామండి. ఇప్పుడు కొంచెం మట్టి పోసాము, మట్టి పోసుకుని మొక్కను పెట్టామండి. ఇప్పుడు 30 భాగం నింపేసాము గార్డెన్ వేస్ట్ తోటి, బొగ్గుతోటి. ఈ పావు భాగం మట్టితోనే నింపుకుందాము. ఇంకా మొక్కేసాం కదండి, అందుకని మట్టి పోస్తున్నా. ఈ మట్టి నల్ల మట్టి అండి, అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి, మనం తీసేసుకోవాలి. బాగా రాళ్ళు వచ్చాయండి మట్టిలో. ఈసారి మందార మొక్కని నల్ల మట్టితో నాటుతున్నాను. చూద్దామండి ఎలా వస్తుందో మరి. ఈ రాళ్ళు ఉన్నాయి, తీసేస్తున్నా. అక్కడక్కడ రాళ్ళు వచ్చాయి. మట్టి పోస్తున్నా, ఇంకా నిండుగా పోసుకుందాము. మనకి మట్టి 2 బొచ్చులు కూడా పట్టదండి, చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే మనం 30 భాగం గార్డెన్ వేస్ట్ బొగ్గుతోనే నింపాం కదా, అందుకని. లేదంటే ఈ టబ్బు నింపాలంటే 7-8 బొచ్చులు పడుతుందండి ఈజీగా మట్టి. అచ్చం మట్టిలో వేసినా కానీ మొక్క పెరగదండి, అందుకని మనం ఇలా నింపుకుంటే బాగా పెరుగుతుంది. ఈసారి కిచెన్ వేస్ట్ బదులు మనం బొగ్గేసాము. ఈరోజు డిఫరెంట్గా నాటామండి మనం. ఈసారి బొగ్గుతో, గార్డెన్ వేస్ట్తో, మట్టితో నాటాము మందార మొక్కని. పోస్తున్నా మట్టిని.
ఇంకా నిండుగా పోసుకోవాలండి. ఇట్లా మొక్క మునిగే వరకు పోయాలి. ఏ మొక్క నాటుకునేటప్పుడైనా ఇలా నాటుకుంటే మొక్క హెల్దీగా పచ్చగా పెరుగుతుందండి. పూల మొక్క అయితే గుత్తులు గుత్తులుగా బంచెస్గా పూలు పూస్తుంది. మందార మొక్క ఎక్కువ పూలు పూయాలి అంటే 100 రూపాయల టబ్బులో వేస్తే బాగా పూస్తుందండి. ఎందుకంటే ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి మందారాలు ఎక్కువ పూస్తాయి మనకి. అందుకని నేను మందార మొక్కల్ని 100 రూపాయల టబ్బులో వేస్తున్నా. చూడండి నిండుగా పూసా, ఇంక సరిపోతుంది. మీరు కూడా ఏ మొక్క నాటుకునేటప్పుడైనా ఇలా నింపుకుని నాటుకోండి. మీ దగ్గర కిచెన్ వేస్ట్ ఉన్నా కూడా వేసుకుని నాటుకోండి. ఏది ఉంటే అదండి, మన దగ్గర ఏది ఉంటే అది వేసి నాటుకోవచ్చు. ఏదైనా ఈజీగా కంపోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం అడుగున వేసినవన్నీ కంపోస్ట్ అయిపోతాయండి. మళ్ళీ మట్టిలో మనం ఎరువులు వేసాము. 2 విధాలుగా మొక్కకి లాభం. మనము 5-6 నెలలు కానీ 7-8 నెలలు కానీ మొక్కకి కంపోస్ట్ ఇచ్చే పని ఉండదు. ఇంకా హ్యాపీగా చక్కగా పెరుగుతుందండి మొక్క. మనం ఏ మొక్క నాటుకున్నా కూడా. ఇప్పుడు ఈ మొక్కకి మనం వాటర్ ఇచ్చేద్దాము. ఈసారి మందార మొక్కని కొంచెం డిఫరెంట్గా నాటుకున్నామండి. నల్ల మట్టితోటి, బొగ్గుతోటి, గార్డెన్ వేస్ట్ తోటి ఈ మూడింటిని కలిపి టబ్బు నింపుకొని మందార మొక్కని నాటుకున్నాము. బొగ్గులో కానీ బూడిదలో కానీ మంచి పోషకాలు ఉంటాయండి. మొక్కకి చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి. మొక్క హెల్దీగా పచ్చగా ఎదుగుతుంది. మీ దగ్గర బొగ్గులున్నా బూడిదున్నా పడేయకండి, మొక్కలకి ఇవ్వండి. మొక్కలు పచ్చగా హెల్దీగా బాగా పెరుగుతాయి. చెప్పాను కదండి, చాలా మంచి పోషకాలు ఉంటాయి బొగ్గులో కూడా. నేనైతే ఏది పడేయనండి, అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను. మొక్కలు కూడా పచ్చగా ఆరోగ్యంగా పెరుగుతున్నాయి బాగా. ఏది కూడా మన దగ్గర ఉన్నది వేస్ట్ కాదండి. ఏ వేస్ట్ ఉన్నా కూడా మొక్కలకి ఇవ్వచ్చు మనం. అదే కంపోస్ట్ రూపంలో కానీ, లిక్విడ్ రూపంలో కానీ, లేదా ఇలా టబ్బు నింపుకోవటంలో కానీ అన్ని విధాలుగా పనికొస్తాయండి. మన దగ్గర ఉన్న వేస్ట్ ఏది పడేయనవసరం లేదు. చక్కగా మొక్కలకు ఉపయోగించుకోవచ్చు మనం. మీరు కూడా ఇలా నాటుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మందార మొక్కకి వాటర్ ఇస్తున్నా. మనము కొమ్మల్ని నాటుకున్నామండి. 6 కొమ్మల్ని నాటుకున్నాము. 3 కొమ్మలు బతికాయి. మనకి 3 మొక్కలు వచ్చాయి. మందారాన్ని మాత్రం కొమ్మలుగా నాటుకోండి, ఈజీగా బతుకుతాయి. ఇంకా ఎండలు స్టార్ట్ అయినాయండి. ఇంకా బతకాలంటే కష్టమే. మొదలైంది ఎండలు. కొంచెము ఎక్కువే ఇచ్చేసానండి. ఫస్ట్ టైం కదా మొక్కకు నీళ్ళు ఇవ్వడం, అందుకని కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మీరు కూడా ఇలా నాటుకోవడానికి ట్రై చేయండి.